2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది. ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ వ్యక్తుల నుంచి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 7వ స్థానంలో బుధుడు ఉన్నారు మరియు బుధుడికి అది శత్రుస్థానము. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మకర రాశి వారికి గురు బలం అనేది చాలా బాగున్నది కాబట్టి ఎటువంటి కష్టాలున్నా సరే ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఫుడ్కిను అలాగే షెల్టర్కిను ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండదు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం డిప్రెషన్స్, యాంగ్జైటీ ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి మరియు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. శత్రువుల నుంచి కూడా మీకు విముక్తి అంటూ పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇలాంటి స్తోత్రపారాయణం చేస్తే కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 ఐపీఎల్ కేకేఆర్ గెలుస్తారనేసి 25వ తారీఖున వీడియో పెట్టడం జరిగింది. 26వ తారీఖున ఇది ప్రూవన్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.